Back with more insights and warning sites. First of all, I'm really sorry. చాలా గ్యాప్ వచ్చింది. బట్ ఇప్పటి నుంచి కంటెంట్ రైటింగ్ గురించి కంటెంట్ వస్తూనే ఉంటుంది. డు నాట్ వరీ. లేట్గా వచ్చిన లేటెస్ట్ కంటెంట్ అయితే వచ్చానండి. నేను చాలా విన్నానండి. ఏఐ ఇస్ రీప్లేసింగ్ అస్, ఏఐ ఇస్ రీప్లేసింగ్ అస్ అని చెప్పి ఇట్స్ జస్ట్ అ మిత్ అండి. ఇట్ ఈస్ అసిస్టింగ్ అస్, ఇట్స్ నాట్ రీప్లేసింగ్ అస్. సో మనకైతే ఈ 2025 ఏఐ ఎరాలో కంటెంట్ రైటింగ్ వర్క్ చేస్తుందా అనే క్వశ్చన్ మీకు వస్తే ది ఆన్సర్ ఇస్ 100% ఎస్ అండి. సో now we are going to discuss about the top two trends that are actually shaping the future of content writing. So trend number one, ఏఐ అసిస్టెడ్ రైటింగ్. మనకి చాలా టూల్స్ ఉన్నాయి, లైక్ చాట్ జీపీటీ, జెమినై, ఈ టూల్స్ అన్ని ఉన్నాయి. ఇవి మనకి రైటర్స్కి ఎనిమీస్ కావు. ఇవి దే ఆర్ అసిస్టెడ్ అండ్ పవర్ఫుల్ టూల్స్. సో ద స్మార్ట్ కంటెంట్ రైటర్స్ ఆర్ యూజింగ్ ఫర్ బ్రెయిన్ స్టార్మింగ్, structuring and improving efficiency. But what is the secret behind it is the human creativity is still making the final cut. Trend 2, hyper personalization. One size fits all content is dead. It is over. ఆ సెగ అనేది అయిపోయింది. The future is personalized anamata. Brands are using data to create highly relevant content for niche audiences. Best example మనకి సమ్మర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మనకి కాటన్ డ్రెస్ కలెక్షన్ అనేది ఒకవేళ కానీ మార్కెట్ చేయాలనుకోండి. సో కంటెంట్ రైటర్స్ వాళ్ళు ఏం చేస్తారు, మెన్కి, ఉమెన్కి, కిడ్స్కి అండ్ ఆల్సో డిఫరెంట్ సైజెస్కి, డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి, డిఫరెంట్ లొకేషన్స్కి, రైట్? డిఫరెంట్ లొకేషన్స్లో డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి. సో అకార్డింగ్లీ దే హ్యావ్ టు యాక్చువల్లీ పర్సనలైజ్ ద కంటెంట్ అనమాట. సో ఈవెన్ ద బ్రాండ్స్ దే జస్ట్ వాంట్ మోర్ స్పెసిఫిక్ ఉంటే ది హయ్యర్ ద ఎంగేజ్మెంట్ ఉంటుంది అని చెప్పి అనుకుంటున్నారు. అండ్ ఆల్సో we are not done yet. Watch part 2 for more game changing trends.